Hello everyone. Welcome to Python Life YouTube ఛానల్. Python Life YouTube ఛానల్లో మే 21కి అయితే మనము బేసిక్ టు అడ్వాన్స్డ్ ఎస్క్యూఎల్ విత్ ఒరాకిల్ అనేటువంటి కోర్సులో స్టార్ట్ చేస్తున్నాం. ఈ కోర్సుకు సంబంధించినటువంటి కొన్ని మెయిన్ టాపిక్స్ ఏంటి అనేటువంటిది ఇక్కడ ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేస్తున్నాం. సో ఇక్కడ ఎస్క్యూఎల్ వర్సెస్ డిబిఎంఎస్, అసలు ఎస్క్యూఎల్ కు డిబిఎంఎస్ కు ఏంటి డిఫరెన్సెస్? జనరల్ గా అయితే ఇక్కడ మనకు ఎస్క్యూఎల్ అండ్ డిబిఎంఎస్ అనేటువంటివి రెండు ఒక రిలేటెడ్ గానే కనిపిస్తూ ఉంటాయి. అంటే దెర్ ఇస్ నో డిఫరెన్స్ అన్నట్లే కనిపిస్తాయి. కాకపోతే ఇన్ డెప్త్ గా వెళ్తే సమ్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ అనేటువంటివి మనకు అవైలబుల్ గా ఉన్నాయి. ఇక్కడ ఆ రెండింటి మధ్యలో డిఫరెన్స్ అనేటువంటిది ఉంది అని చెప్తున్నాం. సో ఇప్పుడు ఇక్కడ ఓన్లీ డిబిఎంఎస్ గురించి మనం మాట్లాడితే ఏమని చెప్తున్నాం? డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇట్ ఈస్ ఎ సాఫ్ట్వేర్ అప్లికేషన్. అంటే సాఫ్ట్వేర్ అప్లికేషన్ అంటే ఏంటి అంటే, ఓకేనా, సో దిస్ డిబిఎంఎస్ ను యూజ్ చేసి వీ కెన్ డిఫైన్ ద యూజర్స్, వీ కెన్ డిఫైన్ ద, ఓకేనా, సమ్ టేబుల్స్, సమ్ స్కీమాస్, సమ్ data dictionaries, and we can manipulate the data, we can retrieve the data, we can manage the data in database. అంటే ఇది కంప్లీట్ సాఫ్ట్వేర్ అప్లికేషన్. It can support the relational database, and that means relational database means data in the form of table. Table is nothing but what and the combination of rows and columns. సో దాన్ని సపోర్ట్ చేస్తుంది. అండ్ ఆల్సో ఇట్ కెన్ సపోర్ట్ బోత్ ద టేబుల్ అండ్ ఫైల్ సిస్టమ్ ను కూడా సపోర్ట్ చేస్తుంది. ఏది? డిబిఎంఎస్ అనేటువంటిది. అండ్ ఇట్ ఈస్ ద సిస్టమ్ దట్ ఆర్గనైజ్ ద డేటాను ఆర్గనైజ్ చేయడం కోసం యూజ్ చేసేటువంటి ఒక మెకానిజం. అండ్ ఆల్సో ఇట్ ప్రొవైడ్స్ ద సెక్యూరిటీ అండ్ ఆల్సో ఎన్షూర్ data integrity concepts, and also it can handles the concurrent access by the multiple users. అంటే ఎట్ ఏ టైం మోర్ దెన్ వన్ పర్సన్ అనేటువంటిది వర్క్ చేసినప్పుడు ఆ దాంట్లో వచ్చేటువంటి ఇన్కన్సిస్టెన్సీస్ ను కూడా ఇది హ్యాండిల్ చేస్తుంది అని చెప్తున్నాం. అండ్ డిబిఎంఎస్ యాజ్ అ ఓవరాల్ సాఫ్ట్వేర్ ఎన్విరాన్మెంట్ వర్కింగ్ విత్ డేటాబేసెస్. మొత్తం టోటల్ ఇంకా సాఫ్ట్వేర్ అండి ఇది. నాట్ ఫర్ పర్టికులర్, ఓకేనా, కేటగిరీ, ఫర్ ఎంటైర్ ఓవరాల్ సాఫ్ట్వేర్ ఎన్విరాన్మెంట్ అని చెప్తున్నాం. అండ్ దీనికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి MySQL అండ్ పోస్ట్గ్రీ ఎస్క్యూఎల్ అండ్ ఒరాకిల్ అండ్ మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ సర్వర్ అండ్ MongoDB, ఓకేనా, NoSQL, ఓకేనా, NoSQL అనేటువంటి ఇవన్నీ ఏంటండి అంటే ఎగ్జాంపుల్స్ ఆఫ్ డిబిఎంఎస్. మరి వాట్ అబౌట్ ఎస్క్యూఎల్? వాట్ అబౌట్ ఎస్క్యూఎల్? ఓకేనా, ఎస్క్యూఎల్ అంటే ఏంటి? ఎస్క్యూఎల్ అంటే ఏంటి? ఓకేనా, స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్. స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్, ఓకేనా, ఈజ్ యూజ్డ్ టు కమ్యూనికేట్ విత్ రిలేషనల్ డేటాబేస్. రిలేషనల్ డేటాబేస్ తోటి కమ్యూనికేట్ అవ్వడం కోసం. రిలేషనల్, దట్ మీన్స్ డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఓన్లీ టేబుల్ ఫార్మాట్ లో ఉండేటువంటి డేటా తోటి వర్క్ చేయడం కోసం మాత్రమే. ఓకేనా, it is used to perform operations such as querying data మీద some queries ని ఇంప్లిమెంట్ చేయడం, రిట్రైవింగ్ ద డేటా రిట్రైవింగ్ ద డేటా ఓకేనా, రిట్రైవింగ్ ద డేటా, ఇన్సర్టింగ్ న్యూ రికార్డ్స్ ఇన్ టేబుల్, అప్డేటింగ్ ద ఎగ్జిస్టింగ్ రోస్, అప్డేటింగ్ అంటే ఆల్రెడీ డేటా అనేటువంటిది ఉంటే దాన్ని మనము అప్డేట్ చేయడం కోసం యూజ్ చేస్తున్నాం. న్యూ రికార్డ్స్ ను ఇన్సర్ట్ చేయడం కోసం యూజ్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ డెలీటింగ్ ద ఎగ్జిస్టింగ్ రికార్డ్స్, అన్నెసెసరీ రికార్డ్స్ కానీ అన్యూజ్డ్ రికార్డ్స్ ఏమన్నా ఉంటే వాటిని డెలీట్ చేయడం కోసం ఇక్కడ ఎస్క్యూఎల్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. ఎస్క్యూఎల్ ఈజ్ ఆల్సో యూజ్డ్ టు డిఫైన్ స్ట్రక్చర్ ఆఫ్ ది డేటాబేస్. అంటే ఒక టేబుల్లో క్రియేట్ చేయడం కోసం కావాల్సినటువంటి స్ట్రక్చర్ ను ప్రొవైడ్ చేయడం కోసం కూడా ఇక్కడ ఎస్క్యూఎల్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాం అని చెప్తున్నాం. అండ్ నెక్స్ట్, ఓకేనా, ఎస్క్యూఎల్ యాజ్ ద లాంగ్వేజ్, ఓకేనా, వి యూజ్ టు, ఓకేనా, టాక్ అండ్ టు ఇంటరాక్ట్ విత్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఆర్డిబిఎంఎస్ కాన్సెప్ట్ ను మేనేజ్ చేయడం కోసం టు ఇంటరాక్ట్ విత్ ఆర్డిబిఎంఎస్, అంటే దట్ మీన్స్ డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్
టేబుల్ ఫార్మాట్ లో ఉండేటువంటి డేటాను మాత్రమే సపోర్ట్ చేస్తుంది. టేబుల్ ఫార్మాట్ లో ఉండేటువంటి డేటాను మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఓకేనా, డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్ లైక్ దిస్, ఇట్లా టేబుల్లో ఉండేటువంటి డేటాను మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అండ్ ఎస్క్యూఎల్ ఈజ్ ఓకేనా ఎస్పెషల్లీ డిజైన్డ్ ఫర్ రిలేషనల్ డేటాబేస్ ఆర్ డిబిఎంఎస్. ఓకేనా, వైల్ సమ్ నో ఎస్క్యూఎల్ సిస్టమ్స్ మైట్ హ్యావ్ ఓకేనా ఎస్క్యూఎల్ లైక్ క్వైరీ లాంగ్వేజెస్. అంటే ఇప్పుడు ఇక్కడ రిమైనింగ్ ఏవైతే మై ఎస్క్యూఎల్ కానీ, నో ఎస్క్యూఎల్ కానీ, మ్యాంగో డిబీస్ కానీ, ఇవన్నీ ఈ ఎస్క్యూఎల్ కు సంబంధించినటువంటి కమాండ్స్ ను ఓకేనా అక్కడ ఇంప్లిమెంట్ చేస్తాయి. అంటే ఈ ఎస్క్యూఎల్ అనేటువంటిది ఇట్ ఈస్ ద స్టాండర్డ్ ఫర్ ఆల్ ద డేటాబేస్ లాంగ్వేజెస్, డేటాబేస్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఈ ఎస్క్యూఎల్ అనేటువంటిది స్టాండర్డ్ అని చెప్తున్నాం. ఓకే, సో ఇదండి ఎస్క్యూఎల్ అండ్ డిబిఎంఎస్ అనేటువంటి దానికి సమ్ డిఫరెన్స్. ఓకేనా, అండ్ నెక్స్ట్ ఓకేనా ఇక్కడ ఈ కోడ్స్ కు సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇక్కడ నేను డిస్ప్లే చేస్తున్నాను. ఆ డీటెయిల్స్ వచ్చేసి ఏమని చెప్తున్నాం ఇక్కడ. ఓకే, సో పైథాన్ లైఫ్ డాట్ ఇన్ స్లాష్ వరాకిల్ ఐఫన్ లైవ్ డాట్ హెచ్టిఎంఎల్ అనేటువంటిది వెబ్సైట్ నేమ్. సో ఈ వెబ్సైట్ లో మనకు ఈ కోర్స్ అయితే అవైలబుల్ గా ఉంది, బేసిక్ టు అడ్వాన్స్ ఎస్క్యూఎల్ విత్ వరాకిల్. అండ్ దీంతో పాటు మన పిఎల్ఎస్క్యూఎల్ అనేటువంటిది కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. సో మరి దీంట్లో మనం ఏం కవర్ చేస్తున్నాం అనేటువంటిది ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 20 చాప్టర్స్ అయితే కవర్ చేస్తున్నాం. ఇట్స్ ఎ హ్యూజ్ సిలబస్. అండ్ ఈ సిలబస్ అనేటువంటిది నేర్చుకుంటే ఓకేనా పైథాన్ డెవలపర్స్, జావా డెవలపర్స్, ఎనీ అదర్ ప్రోగ్రామింగ్ డెవలపర్స్, అండ్ వీళ్ళతో పాటు ఎస్క్యూఎల్ డెవలపర్ కూడా, ఓన్లీ ఎస్క్యూఎల్ డెవలపర్ అండ్ ఓన్లీ పిఎల్ఎస్క్యూఎల్ డెవలపర్స్ కూడా ఇది చాలా యూస్ఫుల్ కోర్స్ అండి. సో ఈ కోర్సును అయితే మనం May 21st కి అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఓకేనా, యూటిలైజ్ దిస్ కోర్స్ అండ్ ఓకేనా ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కెరియర్. థ్యాంక్ యూ.